హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు ఒక కరెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు బహుశా. దక్షిణ కొరియన్లు భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారా? మధ్య రకరకాల వీడియోల్లోనూ పేపర్లోనూ కూడా చూస్తున్నాం. దక్షిణ కొరియా వాళ్ళు మరి భారతీయుల్ని వాళ్ళ హోటల్లోకి కూడా రానివ్వరు అని చెప్పేసి కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం ఈ మధ్య. అక్కడికి వెళ్ళినటువంటి ట్రావెలర్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏదో బోర్డు పెట్టినట్టుగా ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. అట్లా అంతేకాదు, కియా అనేటువంటి కంపెనీ కానీ వాళ్ళ కంపెనీలు ఏమైనా భారతదేశంలో ఉన్నా వాటి యూనిట్స్ అక్కడ క్యాంటీన్లో లాంటివి ఏమైనా ఉంటే మనల్ని అక్కడ తినడానికి కూడా వెళ్తే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అంటాం. అది కూడా మనం పేపర్లో చూసాం. ఏంటి వీళ్ళకి ఇంత చిన్న చూపు? వాళ్ళు ఏషియన్లే కదా, వాళ్ళు ఒకప్పుడు కాలనైజ్ కాబడిన వాళ్ళే మనలాగానే. మరి ఎందుకని మనల్ని అలా చూస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. దానికి మనం కొద్దిగా లోపలికి వెళ్తే కొన్ని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు మనకి తెలుస్తాయి. ఏమిటంటే చూడండి, మన దేశంలో వాళ్ళ పరిశ్రమలు ఉన్న చోట వాళ్ళ క్యాంటీన్లో కూడా అడుగు పెట్టనివ్వాలని కూడా మనం చదివాం. అది మన జ్ఞాపకం కూడా ఉంది. అప్పుడప్పుడు మనం తిట్టుకుంటూ కూడా ఉంటాం, ఏంటి వాళ్ళ గొప్పతనం ఇదైతే. ఈ మాట నిజమే అయినప్పటికీ దీని వెనక కొన్ని నిజాలు ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. 50వ దశకం వరకు పెద్దగా అభివృద్ధి చెందలేదు ఈ దేశం, దక్షిణ కొరియా. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రగతి పదంలో పయనిస్తూ ఎల్జీ కంపెనీ, హ్యూండాయ్, శాంసంగ్, పోస్కో ఇలాంటి వ్యాపార దిగ్గజాలతో ముందుకు సాగిపోతున్నారు. ఇప్పుడు ఈ పేర్లు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బహుశా ఇప్పుడు కదా. అంతేకాదు, ప్రస్తుతం కొరియన్ సినిమాలు, డ్రామాలు, మ్యూజిక్ వీటికి కూడా బాగా ఆదరణ లభిస్తుంది. ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా. అంటే మంచి క్రియేటివ్ జీనియస్లు అనుకోవచ్చు. దక్షిణ కొరియా దేశం మొత్తం మీద ఒకటే భాష, ఒకటే సంస్కృతి ఉంటుంది. అక్కడ డైవర్సిటీ అనేది లేదు మనలాగా. రకరకాల మనుషులు, రకరకాల భాషలు మళ్ళీ మొన్నటి దాకా కూడా చాలామందికి ఇంగ్లీష్ భాష రాదు అంత కొరియన్లోనే. ఈ తరం వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోటీ పడుతున్నారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళలో. దానికోసం అక్కడ ముప్పడిగా మరి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా తయారైపోయినాయి. డబ్బులు బాగా చేసుకుంటారు వాళ్ళు. మరి మీరు ఇండియన్స్ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అని కొంతమందిని అడిగితే వాళ్ళు అంటే ఏంటంటే, మనం అడిగాం కొంతమందిని, మన ఇండియన్స్ అడిగితే అంటారు, రంగు తక్కువ అని అహంకారం ప్రదర్శిస్తున్నారా అని మన వాళ్ళు అడిగితే వాళ్ళ సమాధానం ఏమిటంటే, మా దేశస్తులు తరతరాలుగా విదేశాలు వెళ్ళింది తక్కువ, మాకంటే భిన్నంగా ఉన్న వారిని ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలియదు. వియత్నాం, ఫిలిప్పీన్స్ వాళ్ళను కూడా మా దేశస్తులు చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉన్నందువల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళు అలా ఎవరూ లేరు, ఉంటే గింటే చాలా తక్కువ. ఇండియన్స్ చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళటం, ఇంగ్లీష్ నేర్చుకొని ఎక్కువ బయట ప్రపంచంతో మెలగటం ఇవన్నీ ఉన్నాయి. కానీ మా దక్షిణ కొరియా వాళ్ళకి అలాంటి ఒక కోణం లేదు. నిజానికి మాకు ఇండియా గురించి చాలా తక్కువ తెలుసు. ఈ మధ్యలోనే కొద్దిగా తెలుసుకుంటున్నాం ఇండియా అనే దాని గురించి. గత తరాలు వాళ్ళ విషయాలకు వస్తే ఇంకా దారుణం. బుద్ధుడు, యోగా ఇలాంటి ఏవో అంశాలు ఇండియాకి సంబంధించినవి తప్ప మిగతా విషయాలు మాకు పెద్దగా తెలియదు. ఇక్కడ విషయాలు చైనా, జపాన్ వాళ్ళని కూడా ఇండియన్స్ మాదిరిగానే చూస్తారు మా దగ్గర, మా దక్షిణ కొరియాలో అని చెప్పి ఆ దక్షిణ కొరియా వ్యక్తి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దక్షిణ కొరియా దేశంలో యువతకి ప్లాస్టిక్ సర్జరీ అంటే మహామోజుగా ఉన్నది. ఏమాత్రం కొద్దిగా మరి బాగలేకపోయినా ముక్కు కావచ్చు, మూతి కావచ్చు, కళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెంటనే కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి క్యూలో నిలబడతారు. దాంతో ఈ కాస్మెటిక్ సర్జరీకి మరి బ్రహ్మాండమైనటువంటి గిరాకీ ఏర్పడింది దక్షిణ కొరియాలో. బ్యూటీ కాన్షియస్ ఎక్కువ. తర్వాత ఒబేసిటీ ఉన్న జనాలు ప్రపంచంలో ఎక్కడ తక్కువ ఉన్నారయ్యా అంటే ఈ దక్షిణ కొరియాలోనే. అంటే శరీరం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో చూడండి.
మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మేకప్ లేనిదే బయటకు రారు. బాగా పరిశీలించి చూసినట్లయితే సాంస్కృతికంగా మన దేశానికి దక్షిణ కొరియాకి దగ్గర బాంధవ్యం ఉన్నది. తరతరాలుగా ఇక్కడ ఆచారం ఏమిటంటే తమకన్నా పెద్ద వయసు వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అందుకే ఎదుటివారిని కలిసిన వెంటనే వాళ్ళ వయస్సు అడుగుతారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు బయట విడుస్తారు. ఏది ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా 2 చేతులతో చేస్తారు. అంటే తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ 2 చేతులతో ఇస్తారు. ఒక్క చేతితో ఇస్తే అది వాళ్ళకి అమర్యాద. అలాగే పౌర్ణమి రోజున బుద్ధ జయంతి చేసుకోవటం ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. ముఖ్యంగా వీడి మీద కన్ఫ్యూషియస్ యొక్క బోధనల ప్రభావం ఎక్కువగా ఉన్నది. బుద్ధ మతం యొక్క ప్రభావం ఉన్నది. దానికంటే ఇంకెక్కువ కన్ఫ్యూషియస్ ఆయన బోధనల ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ క్రైమ్ రేట్ కానీ అది కానీ చాలా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పచ్చు. మరి దక్షిణ కొరియా వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారంటే మనకు తెలిసిన ఈ కోణం అన్నమాట. దానివల్ల మరి కొన్ని అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. వీళ్ళ అలవాట్లు కానీ, వీళ్ళ అభిరుచులు కానీ, వీళ్ళ సాంస్కృతిక వారసత్వం అన్నీ మనం చూస్తుంటే భారతీయులకి వాళ్ళకి ఎక్కడో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఒకనొక టైంలో ఉండొచ్చు, తర్వాత తెగిపోయి ఉండొచ్చు, అంతే కదా. మరి ఇప్పుడు ఇండోనేషియా, బాలి అలాంటిది వెళ్తే అక్కడ కూడా చాలా పురాతన ఆలయాల్లో మనకు సంబంధించిన ఆర్కిటెక్చర్ అంత కనబడుతూ ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పాకొచ్చు నాగరికత, మరి సివిలైజేషన్ ఏదేమైనప్పటికీ. మరి ప్రస్తుతం అయితే మేము నేర్చుకునే దశలోనే ఉన్నాం. ఇండియన్స్ని ఎగతాళి చేయటం అనేది మా ఉద్దేశం కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు నచ్చినట్టయితే మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. థ్యాంక్ యూ.